హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హరినాగనంద్. మీరు చూస్తున్నారు షార్ట్ అండ్ హాప్ ఛానల్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా విద్య, ఉద్యోగం మరియు ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి అన్ని అప్డేట్స్ అనేది మీ మొబైల్కి అందించబడతాయి. మనము ఈరోజు ఈ వీడియో ద్వారా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా కూడా ఎటువంటి విద్యార్హత లేకుండా కూడా డిగ్రీ అనేది పూర్తి చేసే అవకాశం ఉంది. దీనికి తెలంగాణ, ఆంధ్ర ఇద్దరికి కూడా ఇది వర్తిస్తుంది. సో ఎవరైనా సరే ఈ విద్యార్హత లేకుండా డిగ్రీ చేయాలనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశము. ఎందుకంటే ఇండియాలో ఇదే మొట్టమొదటి యూనివర్సిటీ, అంటే ఎటువంటి విద్యార్హత లేకుండా కూడా డిగ్రీ కోర్స్ అనేది అందిస్తూ ఉంటుంది. ఇది అందించేటువంటి ఈ డిగ్రీ కోర్స్ కూడా మనం జాబ్ సంపాదించడానికి కూడా ఇది వ్యాలిడ్గా ఉంటుంది. కాబట్టి ఈ నోటిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ నోటిఫికేషన్. సో దీనికి సంబంధించినటువంటి కండిషన్స్ అన్నీ కూడా నేను తెలుగులో మీకు చూపించడం జరుగుతుంది. సో ఎవరైనా అభ్యర్థులు ఉన్నట్లయితే దీన్ని చివరి వరకు చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం ద్వారా వాళ్ళు కూడా కొంత ఇన్ఫర్మేషన్ అనేది పొందే అవకాశం ఉంటుంది. సో చూడండి, ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా 24/1/2019 ఫర్ అడ్మిషన్ ఇంటూ BA, BCom, BSc అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ అనేది దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. అంటే మినిమం ఎవరైతే ఈ ఇంటర్మీడియట్ వరకు కూడా క్వాలిఫికేషన్ అనేది లేని వాళ్ళు ఈ ఎలిజిబిలిటీ టెస్ట్కి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అదే ఎవరైతే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ కలిగి ఉన్నారో వాళ్ళు డైరెక్ట్గా కూడా డిగ్రీలో ఎటువంటి ఎగ్జామినేషన్ రాయకుండా కూడా మీరు అడ్మిషన్ అనేది తీసుకునే అవకాశం ఉంది. సో దీనికి సంబంధించిన కండిషన్స్ అన్ని చూద్దాము. ఓకే, చూడండి, ఎలిజిబిలిటీ క్రైటీరియా: క్యాండిడేట్స్ హూ హ్యావ్ నాట్ పాస్డ్ ఇంటర్మీడియట్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్. ఎవరైతే పాస్ కాకుండా ఉంటారో వాళ్ళు ఈ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది మీరు అప్లై అవ్వాల్సి ఉంటుంది. సో ఇది పాస్ అవడం ద్వారా కూడా మీకు అడ్మిషన్ అనేది ఫర్ ది అకాడమిక్ ఇయర్ 2019-20కి మీరు దీనికి ఇస్తారనమాట. మినిమం 18 ఏళ్ళు నిండి ఉండాలి 1 జూలై 2019కి. ఓకే, 18 ఏళ్ళు నిండని వాళ్ళకి ఈ ఎలిజిబిలిటీ టెస్ట్కి అనుమతి అనేది లేదు. క్యాండిడేట్స్ హూ విష్ టు అపియర్ ఫర్ ఎంట్రన్స్ టెస్ట్ షాల్ రిజిస్టర్డ్ ఆన్లైన్ ఆన్ అవర్ వెబ్సైట్. ఎవరైతే ఈ టెస్ట్ రాయాలనుకున్నారో వీళ్ళు ఈ చూపించినటువంటి www.braoonline.in అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను దీనికి సంబంధించినటువంటి ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి అన్ని లింక్స్ కూడా మన ఛానల్ వెబ్సైట్ ద్వారా అంటే shartandhub.comని మీరు విజిట్ చేసినట్టయితే దీనికి సంబంధించినటువంటి లింక్స్ అన్ని కూడా మీరు పొందే అవకాశం ఉంటుంది. సో దానికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీరు ఆ సైట్ ద్వారా మిగతా అన్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని చూడవచ్చు. అలాగే మీరు ఏదో ఒక సెంటర్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఆ సెంటర్ నుంచి కూడా మీరు ఇవన్నీ కూడా ఈ బ్రోచర్స్ కానీ మీరు మిగతా సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్ని కూడా దాని ద్వారా మీరు తీసుకోవచ్చు. అంటే మీకు దగ్గరలో ఉన్న సెంటర్ కనుక మీరు చూస్ చేసుకున్నట్లయితే ఆ సెంటర్ ద్వారా మీరు ఎగ్జామ్ రాసి అక్కడే ఆ కోర్స్ అనేది కంప్లీట్ చేసే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించినటువంటిది ఇన్ఫర్మేషన్ అనేది కూడా పూర్తిగా ఆ సెంటర్ నుంచి కూడా మీరు తీసుకోవచ్చు. ఓకే, దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ అవన్నీ కూడా ఫిలప్ చేయాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించినటువంటి కండిషన్స్ అన్నీ కూడా నేను మీకు తెలుగులో చూపించడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే, దాంట్లో చూపించడానికి ముందుగా మీరు ఇంపార్టెంట్ డేట్స్ అనేది మీరు చూడండి. కమెన్స్మెంట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ వచ్చేసరికి 24 జనవరి 2019. అలాగే లాస్ట్ డేట్ ఫర్ రిజిస్ట్రేషన్ వచ్చేసరికి 28 మార్చ్ 2019. ఓకే, డేట్ అండ్ టైమ్ ఆఫ్ ఎలిజిబిలిటీ టెస్ట్, ఈ టెస్ట్ అనేది కూడా 28 ఏప్రిల్ 2019 10 గంటల నుంచి 12 గంటల వరకు కూడా కండక్ట్ చేస్తారు. ఇది ఎక్కడెక్కడ కండక్ట్ చేస్తారు అంటే టెస్ట్ విల్ బి కండక్టెడ్ ఇన్ ఇంగ్లీష్, తెలుగు అండ్ ఉర్దూ మీడియా ఎట్ ది స్టడీ సెంటర్స్ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. ఏవైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఉందో వాటికి సంబంధించిన సెంటర్స్లో ఇంగ్లీషు, తెలుగు, ఉర్దూలో ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఎవరైతే ఇంటర్మీడియట్ పాస్ అయ్యారో వాళ్ళు ఎగ్జామ్ ఆయన అవసరం లేదు. ఎవరైతే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ కూడా లేని వాళ్ళు దీనికి సంబంధించినటువంటిది రాయాల్సి ఉంటుంది. అలాగే అప్లికెంట్స్ షుడ్ డౌన్లోడ్ హాల్ టికెట్స్ అనేది 2 days బిఫోర్ మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అంబేద్కర్ యూనివర్సిటీ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా. లేకపోతే మీరు ఆ సెంటర్ నుంచి కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. సో మనం ఇప్పుడు ఈ కండిషన్స్ ఏంటనేది తెలుగులో చూడడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఈ బ్రోచర్ అనేది మీకు స్టడీ సెంటర్లో ఫ్రీగా ఇస్తారు. మీరు దీన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. చూడండి, ఎలిజిబిలిటీ టెస్ట్ 2019 BA, BCom, BSc వీటికి సంబంధించింది. చూడండి, దీనికి సంబంధించిన కండిషన్స్ అనేవి ఇంగ్లీష్లో కూడా ఉన్నాయి, అలాగే తెలుగులో కూడా ఉన్నాయి. మీరు చూడండి, అర్హత పరీక్ష 2019 రాసే విద్యార్థులు ఆన్లైన్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పోర్టల్ ఈ braoonline.in ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవాలి. మీకు కావాల్సిన సమాచారాన్ని మీ సమీపంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అధ్యయన కేంద్రాన్ని సంప్రదించి దరఖాస్తు అనేది తీసుకోవాల్సి ఉంటుంది.
రిజిస్ట్రేషన్ ఫీజు అనేది 300 మాత్రమే ఉంటుంది. ఇది మీరు క్రెడిట్ డెబిట్ కార్డ్ ద్వారా కూడా మీరు ఇది చెల్లించే అవకాశం ఉంటుంది. దగ్గరలో ఉన్నటువంటి ఏపీటీఎస్ ఆన్లైన్ ఏవైనా సరే ఈ ఆన్లైన్ సెంటర్స్ ఉంటాయి కదా, వాటిలో కూడా మీరు మీ సేవ వీటికి సంబంధించి కూడా మీరు వీటి ద్వారా కూడా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకునే ముందు ఈ బ్రోచర్లోని ఇచ్చిన సమాచారాన్ని అంతా కూడా పూర్తిగా చదవండి. ఓకే, మీ సర్టిఫికేట్లను పాస్పోర్ట్ సైజ్ ఫోటోను తప్పనిసరిగా ఆన్లైన్ సెంటర్కి అనేది తీసుకుపోవాలి. చూడండి, ఆ ఫోటో సైజ్ కూడా ఇచ్చాడు. మీకు గనక మొబైల్ ఉంటే ఆ నెంబర్ను, లేకపోతే మీకు లేనట్లయితే మీ ఎవరైతే ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఉంటారో ఆ నెంబర్ని దాంట్లో పేర్కొనాల్సి ఉంటుంది. ఆ నెంబర్ అనేది మీరు దగ్గరగా పెట్టుకున్నట్లయితే దానికి సంబంధించిన యూనివర్సిటీ నుంచి ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా ఆ నెంబర్కి మీకు ఎగ్జామ్ పర్పస్ కానీ ఎగ్జామ్ డేట్ కానీ ఇలాంటివన్నీ కూడా మీకు ఆ నెంబర్కి పంపబడతాయి. ఓకే, అంతేకాకుండా ఈ కోర్సు పూర్తయ్యే వరకు కూడా ఆ మొబైల్ నెంబర్ అనేది మార్చకండి అని చెప్తున్నారు. అలాగే అర్హత పరీక్ష ఓఎంఆర్ యొక్క మాదిరి ప్రశ్నపత్రాన్ని ఈ బ్రోచర్లో ఉంచడం జరిగింది. దీన్ని జాగ్రత్తగా చదవండి. ఓకే, అర్హత పరీక్ష సమాధాన పత్రాన్ని నింపడానికి అవసరమైన సూచనలు కూడా ఇందులో ఇవ్వబడ్డాయి. ఏదైతే ఆ ఓఎంఆర్ షీట్ని ఎలా ఫిల్అప్ చేయాలనే డీటెయిల్స్ కూడా అందులో ఇవ్వబడ్డాయి. వాటిని క్షుణ్ణంగా చదవటం వల్ల మీరు పరీక్ష హాల్లో ఎటువంటి ఇబ్బంది పడకుండా కూడా ఉండే అవకాశం ఉంటుంది. సో ఇంపార్టెంట్ డేట్స్ అనేది ఇక్కడ కూడా ఇవ్వబడింది. చూడండి, దీనికి రిజల్ట్ ఎప్పుడు ఇస్తారో కూడా ఇచ్చేసారు. డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ 28/3, లాస్ట్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అనేది, డేట్ ఆఫ్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది 28/4/2019 జరుగుతుంది. టైమింగ్స్ 10 నుంచి 12 వరకు ఆల్రెడీ చెప్పుకున్నాం. డిక్లరేషన్ ఆఫ్ ఈటీ రిజల్ట్స్, ఎంట్రన్స్ టెస్ట్ రిజల్ట్స్ ఫస్ట్ వీక్ ఆఫ్ మేలో అనేది రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు అని చెప్తున్నారు. అలాగే కమెన్స్మెంట్ ఆఫ్ అడ్మిషన్ ఇంటూ ఫస్ట్ ఇయర్ జూన్ 2019 కూడా దీన్ని స్టార్ట్ అవుతుందని చెప్పుకున్నారు. సో దీనికి సంబంధించిన ఫీజ్ స్ట్రక్చరు మిగతా వాటి గురించి కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. చూడండి, అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్. చూడండి, బ్యాచిలర్, చూడండి ఫస్ట్ కాలం సీరియల్ ఉంది, తర్వాత నేమ్ ఆఫ్ ది ప్రోగ్రామ్ ఉంది. బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ BA, బ్యాచిలర్ ఆఫ్ కామర్స్, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్. వీటికి సంబంధించినటువంటిది మీరు చూడండి, వీటిలో డ్యూరేషన్ ఉంది. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేది కూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది. సో ఫస్ట్ ఇయర్కి ఎంత ఉంటుంది, సెకండ్ ఇయర్కి ఎంత ఉంటుంది, థర్డ్ ఇయర్కి ఎంత ఉంటుంది, మీడియం ఏమేమి ఇస్తున్నారు, ఇంగ్లీషు, తెలుగు, ఉర్దూ. సో ఈ బ్రోచర్స్ అన్నీ కూడా మీకు మన అఫీషియల్ వెబ్సైట్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోండి. సో ఇంకా ఫీ స్ట్రక్చర్ ఎంత ఉంది, ఎంత కట్టాల్సి ఉంటుంది, సో ఇంకా ఏమేమి ఉన్నాయని కూడా మనం చూద్దాం. చూడండి, ట్యూషన్ ఫీ డీటెయిల్స్ ఆఫ్ ఆల్ ప్రోగ్రామ్స్. చూడండి, యూజీ ఫస్ట్ ఇయర్ ట్యూషన్ ఫీ ఫర్ ఎంట్రన్స్ టెస్ట్ పాస్డ్ క్యాండిడేట్స్, ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళు 2000 వరకు కూడా కట్టవలసి ఉంటుంది. అంటే ఇది చాలా వరకు కూడా తక్కువ అమౌంట్ కిందే మనం చూడాలి. ఎందుకంటే ఎటువంటి విద్యార్హత లేకుండా కూడా మనం డిగ్రీ చేసేసి దీంట్లో IAS IPS అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఈ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ చేసిన తర్వాత UPSC సంబంధించిన ఎగ్జామ్స్లో కూడా క్వాలిఫై అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో చాలా వ్యాలిడ్ సర్టిఫికేట్. సో దీనికి సంబంధించినటువంటి ట్యూషన్ ఫీజ్ ఏదైతే ఉన్నాయో వీటి స్ట్రక్చర్ కూడా అంతా సెకండ్ ఇయర్కి ఎంత ఉంటుంది, థర్డ్ ఇయర్కి ఎంత ఉంటుంది అంతా కూడా ఇవ్వడం జరిగింది. ఎవరైతే సైన్స్ సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకుంటారో వాటికి ప్రాక్టికల్స్ ఎగ్జామినేషన్ ఫీ కూడా ఉండటం జరిగింది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఏదైతే దీంట్లో గమనించాల్సింది ఏంటంటే, మనం ఏదైనా సరే ఒక సబ్జెక్ట్ని ఎన్నుకున్నంత వరకు ఆ సబ్జెక్ట్ని మార్చుకునే అవకాశం ఉండదు. కాబట్టి సో మీకు కావాల్సినటువంటి సబ్జెక్ట్ ఏందనేది ముందుగానే ఎంచుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే మన ఛానల్ ద్వారా కూడా వీటికి సంబంధించినటువంటి అన్ని అప్డేట్స్ అనేది మీకు ఎప్పటికప్పుడు అందించబడతాయి. సో ఇంకా ఏమేమి ఉన్నాయనేది మనం పూర్తిగా చూద్దాం. చూడండి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఏదైతే ఆన్లైన్ మీరు అప్లై చేయాల్సి ఉంటుందో దానికి సంబంధించినటువంటి కాలమ్స్ అనమాట. ఏమేమి కాలమ్స్ ఫిలప్ చేయాలి చూడండి, అన్నీ మీకు కనబడుతున్నాయి. క్యాండిడేట్స్, ఫాదర్ నేము, మదర్స్ నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండరు, ఆధార్ నెంబరు, మీడియం మీరు ఏది సెలెక్ట్ చేసుకుంటున్నారు అది, సోషల్ స్టేటస్. సో వాళ్ళు అడిగినటువంటి ఫొటోస్, సిగ్నేచర్స్ ఇవన్నీ కూడా మీరు హౌస్ నెంబరు, మండలు, టౌను, పిన్ కోడ్ ఇవన్నీ కూడా మీరు ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడ పెట్టుకుంటున్నారు దాంతా కూడా మీరు తర్వాత కింద సర్టిఫై చేయాల్సి ఉంటుంది. చూడండి, ఐ యాక్సెప్ట్ ది టర్మ్స్ అండ్ కండిషన్, దీన్ని యాక్సెప్ట్ చేసి ఇక్కడ మీరు ఎంటర్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత కూడా మీకు ఈ కాపీ అనేది వస్తుంది. దీన్ని మీరు కాపీ తీసేసుకొని మీ దగ్గర పెట్టుకోవడం ద్వారా మీరు ఎంట్రన్స్ టెస్ట్కి ఎలిజిబుల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మీరు ఈ రకంగా ఈ అప్లికేషను, దీనికి సంబంధించిన బ్రోచరు, ఆ కండిషన్స్ ఏంటి అన్నీ కూడా పూర్తిగా చదవడం ద్వారా మీరు ఈ ఎలిజిబిలిటీ టెస్ట్కి అనేది మీరు ఎంట్రెట్లో అవుతారు. సో దాని ద్వారా కూడా మీరు ఎగ్జామినేషన్ రాసి ఎటువంటి విద్యార్హత లేకుండా కూడా ఈ డిగ్రీ చేసే అవకాశం ఉంటుంది. ఇది ఒక మంచి అవకాశము. సో ఈ మంచి ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. తద్వారా వాళ్ళు కూడా మీ ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ అనేది పొందే అవకాశం ఉంటుంది. అలాగే దీనికి సంబంధించినటువంటి అన్ని డాక్యుమెంట్స్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో మీరు
తద్వారా అవన్నీ కూడా డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఏదైతే తెలంగాణకు సంబంధించినటువంటి తెలంగాణ నిరుద్యోగ వృత్తి, ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ ఇవ్వబోతున్నటువంటి 3,000కు సంబంధించినటువంటి వృత్తి సంబంధించి కండిషన్స్ కూడా నేను ఒక వీడియో పెట్టడం జరిగింది. సో దాన్ని ఎవరైనా సరే చూడదలుచుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో దాని లింక్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. మీరు చూసి దాని మీద మీ ఒపీనియన్ అనేది షేర్ చేయండి. ఇలాంటి మంచి విద్య, ఉద్యోగం మరియు ఉపాధికి సంబంధించినటువంటి అన్ని నోటిఫికేషన్స్ మన ఛానల్ ద్వారా ఇవ్వబడతాయి. సో మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ హరి నాగనంద్, షార్ట్ అండ్ హబ్. థ్యాంక్ యూ.